డాక్టర్ గారు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ జనరేషన్ చూస్తున్నారు కదా, ఓల్డ్ జనరేషన్ అండ్ న్యూ జనరేషన్ చాలా తేడా ఉంది. మీ దగ్గరికి ఎనీమియా ప్రాబ్లమ్స్తో ఏ ఏజ్ ఫ్యాక్టర్స్ వాళ్ళు వస్తున్నారు ఈ మధ్య? సో చాలా వరకు 60+ ఎల్డర్లీ పీపుల్ వస్తారండి ఎనీమియా తర్వాత. ఎందుకు అంటే వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో పాటు ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం జీర్ణశక్తి తగ్గుతుంది. సో మనం డైట్లో వాళ్ళు ఎంత తీసుకున్నా సరే అది అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. అది వన్ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. అనదర్ రీజన్ ఇస్ వీళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ పేగులో పెద్ద పేగులు కోలాన్లో అల్సర్లు కానీ మాసలు లాంటివి కానీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి కూడా 60+లో ఎక్కువ వీళ్ళకి. సో 60+ ఎనీమియా ఈజ్ అ వెరీ కామన్ రీజన్. వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ మీదే కాకుండా ఆ రీజన్ ఫర్ ఎనీమియా ఫైండ్ అవుట్ చేయడానికి అవసరమైతే పెద్ద పేగుకు సంబంధించిన ఎండోస్కోపీ కానీ కొలినోస్కోపీ కానీ చేయించుకుంటే ఏమైనా అల్సర్ లాంటివి ఉండి ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.